బాబు మీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలేండి బాబు, భయం వేస్తుంది బాబు. బాబు బాబు మీకు ఆడుకుంటాను బాగా. కొండంత అండగా నేనున్నాను, నీకేం భయం లేదు. తాగు తాగు. మఖన్ काम शुरू करो. అయ్యా, నన్ను ఏకాంబరం అంటారండి. సారాయి తాగిన వాడి పక్కన నిలబడ్డమే అవమానంగా భావిస్తాను. అటువంటి నా మీద దొంగసారా కాస్తున్నానని డిఎస్పీ పృథ్వీ గారు కేసు బనాయించారు. తమరే న్యాయం చెయ్యాలి. కేసు కోర్టులో ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అంత మాట అనకండి, ఒక్క నిమిషం. నాయనా గోపాలం, వాడిని ఇలా తీసుకురా. అమ్మా అమ్మా, నమస్కారం అండి. అయ్యా, కేసు ఓడిపోతానేమోననే భయంతో డిఎస్పీ పృథ్వీ గారు మా వెంకటేశ్ని అప్రూవర్గా మారమని అడిగారట. మా అయ్యగారు దేవుళ్ళంటి వారు, నేనందుకు ఒప్పుకోనని మా వాడు ఎదురు తిరిగితే దయాదాక్షిణ్యాలు లేకుండా ఎలా కొట్టారో చూడండి. అతను అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం సార్, ఆయన కొడుతుండగా కళ్ళారా చూసిన సాక్షులు కూడా ఉన్నారు. చెప్పండి అయ్యా, ఏం జరిగిందో? డిఎస్పీ గారు బూట్ కాలుతో తన్నారు సార్. అవును సార్, లాఠీగా డొక్కలో పొడిచారు సార్. ఇదిగోండి డాక్టర్ సర్టిఫికెట్, ఇది నా కంప్లైంట్. నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు వెళ్ళండి. సార్, ఇటువంటి వాళ్ళు ఒక్కరిద్దరుంటే మీ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది సార్. ఏదో మీ దృష్టికి తేవాలని వచ్చాను, తర్వాత మీ ఇష్టం. నేను సెలవు తీసుకుంటాను. డిఎస్పీ పృథ్వీరాజ్ని వెంటనే వచ్చి నన్ను కలుసుకోమని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏకాంబరం నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, చూడు. తను దొంగతనానికి వెళ్తే కుక్క మురిగిందని నేరస్తుడు పిటిషన్ పెట్టుకున్నాడు సార్. నీ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? ఏకాంబరానికి గతంలో 2 మర్డర్ కేసులతో సంబంధం ఉంది సార్. అవి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల వాటి విషయాలు నేను దర్యాప్తు జరిపి కొన్ని సాక్ష్యాలను సేకరించాను. బహుశా ఈ విషయం తెలిసి ముందు జాగ్రత్త కోసం అతనే పనిచేసి ఉంటాడు. ఐ సీ. నీ ఎక్స్ప్లెనేషన్ రాసివు, అతని సంగతి నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ కాఫీ. ఓ, ఏకాంబరం. అదే ఏకాంబరం. ఏమిటి విశేషం? తాంబూలం తీసుకొచ్చావు. కత్తి తెగుతుందన్న భయంతో దానికి వర చేయిస్తాం. పోలీసు వాడు బేడీలు వేస్తాడన్న భయంతో స్నేహం చేస్తాం. ఐసి, నాతో స్నేహం చేస్తావు అన్నమాట. అంతేకాదు, నీ భవిష్యత్తుకి బంగారు బాట వేయిస్తా. ఓ, నా భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నువ్వేమన్నా దేవుడివే? అంతకంటే గొప్పవాణ్ణి. అడిగితేగాని ఆయన వరాలివ్వడు. అడగకుండానే నేను హారతి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చా. మీరు బతికినంతకాలం మా వెంటబడ్డా ₹1,00,000 కూడా సంపాదించలేరు. ఇవిగో 2 లక్షలు. ముసలితనం రాకుండానే లక్ష్మీదేవిని గుమ్మంలోకి వచ్చిందయ్యా. లీలా, నువ్వు లోపలికెళ్ళు. ఆలోచించుకో, హార్డ్ క్యాష్ తో వచ్చాను. దొంగ నోట్లు కాదు కదా? చిచ్చి, సారా మీదొట్టు. చెమటొచ్చి సంపాదించిన డబ్బయ్యా. చాలా పెద్ద మొత్తమే. దీందే ఉంది. నువ్వు చెయ్యి కలిపితే ఇంకా ఇస్తా. అంతేకాదు, పై ఆఫీసర్లతో గొడవ రాకుండా నెలకు 6 డజన్ కేసులు కూడా అప్పచెప్తాను. అవును, మరి నాకు డిపార్ట్మెంట్ లో చెడ్డ పేరు రాకుండా. సారీ ఏకాంబరం, నేను సరిగ్గా అర్థం చేసుకోలేక నేను కష్టపెట్టాను. పర్వాలేదులే, కోపం తెచ్చుకునే వయస్సు నీది, క్షమించే మనస్సు నాది. అందుగడ నీ మీదిచ్చిన కంప్లైంట్ కూడా నేను వెనక్కి తీసుకుంటాను. నువ్వేమైనా చేయగలవరా దొంగ నా కొడక? ఇంత
ఇంట్లో ఇల్లాలని గుళ్ళో దేవుణ్ణి కూడా అమ్మేసే జగత్కిలాడివిరా నువ్వు. ఏయ్, భాష మారిపోతోంది. భాషే కాదు, నీ షేపే మారిపోతుంది. ఎంత ధైర్యంరా నీకు? లా అండ్ ఆర్డర్ను ప్రాణప్రదంగా చూసుకునే ఈ డిఎస్పీ పృథ్వీరాజుని కొందామని వచ్చావరా? ఆ, లా లా అంటూ అరిస్తే అది నీకు కడుపు నిండా తిండి పెడుతుందా పృథ్వీ? హె, ఈ దేశంలో న్యాయం చెప్పేవాళ్ళు లేక న్యాయమే ఆకలి ఆకలి అని అరుస్తోందయ్యా. నాకే దాని వేసి అప్పుడప్పుడు దానికి ముష్టి వేస్తున్నాననే తృప్తి కోసం నీలాంటి ఆఫీసర్లకు లంచం ఇస్తున్నాను. ఇస్తావురా, నువ్వు ఆ పని చేస్తావు. ఎంతో మంది త్యాగమూర్తులు తెచ్చిన ఈ ప్రజాస్వామ్యాన్ని నీలాంటి కిరాతకులు తమ చేతుల్లోకి తీసుకుని ఆట్లాడుతున్నా. ఆ చేతులు తెగ నరికే వరకు ఈ డిఎస్పీ పృథ్వీరాజ్ నిద్రపోడు. ఖబర్దా. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లని జైలుకు పంపిన వాడు ఈ ఏకాంబర్. ఇలాంటి వాడు నాకో లెక్క. హ, ఎంత ధైర్యం రా నీకు? ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఛాలెంజ్ చేస్తున్నావు. ఇది ఛాలెంజ్ కాదు, జరగబోయే సత్యం. పృథ్వీ! ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నారంటే మిమ్మల్ని కాల్చి పారేస్తాను. Come on, get out! Hey, నువ్వు రారా, చూద్దాం. I say get out! You scoundrels! పృథ్వీ, నీ స్నేహితుడిగా చెప్తున్నాను, ఆ ఏకాంబరంతో శత్రుత్వం పెంచుకోవటం మంచిది కాదు. భయపడుతున్నావా శ్రీనివాస్? భయం అనే మాట పోలీసులకు తెలియదు, తెలియకూడదు. పోలీస్ తల మీద ఎర్ర టోపీ, పోలీస్ స్టేషన్కి ఎర్ర రంగు ఎందుకు వేస్తారో తెలుసా? అవసరమైతే రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధంగా ఉండమని. కావచ్చు, కానీ నీ త్యాగాన్ని డిపార్ట్మెంట్ గుర్తిస్తుందా? నువ్వు పోయిన తర్వాత నీ ఫ్యామిలీని పోషిస్తుందా? రేపు నీకో శిలా విగ్రహాన్ని చేయిస్తుందా? డోంట్ బి సిలీ ఐసీ. వృత్తిలో బాధ్యతను చూడాలి కానీ లాభాన్ని చూడకూడదు. కట్టుకున్న భార్య కన్నా, పుట్టబోయే బిడ్డ కన్నా నా వృత్తిని నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఆల్ రైట్. ఈ రాత్రికే డెలివరీ కావచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్, రూమ్ నెంబర్ 10 లో పేషెంట్ కి సివియర్ పెయిన్స్ వస్తున్నాయి. పద. ఎక్స్క్యూజ్ మీ. నాకేంటో భయంగా ఉందండి. ఈసారి కూడా ఏమవుతుందోనండి. భయపడే పద్మిని, ఈసారి అంతా సరిగ్గానే జరుగుతుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. సిస్టర్, ఈవిని డెలివరీ రూమ్ తీసుకెళ్ళి ఏర్పాటు చేయండి. మరేం పర్వాలేదమ్మా, మేమంతా ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, ఇంతకు ముందు పుట్టిన బిడ్డలిద్దరూ పురిట్లోనే పోయారు. కనీసం ఈ బిడ్డనైనా బ్రతికించి నా భార్యను కాపాడండి. మీరేం భయపడకండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి ఆ? ఏమండి, నాకు ఎందుకు భయంగా ఉందండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. డిఎస్పీ పృథ్వీరాజ్ భార్యని ఇలా మాట్లాడేది? నువ్వు ఇలా అంటావని తెలిసే నా ఆఫీస్ ఫైల్స్, డైరీ కూడా ఇక్కడికి తెచ్చుకున్నాను. చూడు. అంతేకాదు, మనకు పుట్టబోయే బిడ్డకు నామకరణం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరేనా? ఉంటావురా, ఉంటావు. అన్ని నువ్వే చూసుకుంటావు. ఇదేనా రావటం? అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? 4 రోజుల ముందు తెలియపరచాలని తెలీదు. ఈ వయసులో నేను కష్టపడటం దేనికి లేండి. నాకేం కష్టం రా, ఇంతకంటే నాకు సంతోషమైన విషయం ఏముంటుంది? అది సరే, కోడలు ప్రసవిస్తుంటే పక్కన ఆడదిక్కుండాలనే జ్ఞానం లేదురా నీకు? ఆడదిక్కేం భాగ్యం నేను ఉన్నా కదా. నువ్వా? మీకు ఫోన్ వచ్చింది సార్. ఫోన్? థ్యాంక్ యూ. ఏమ్మా, నీకేం భయం లేదమ్మా, నేను వచ్చేసాగా. ఇదిగో చూడు, పండంటే మనవండి కనివ్వాలి నాకు. హలో, పృథ్వీరాజ్ హియర్. సార్, ఊరు బయట జమీందారు గారి పాత బంగ్లా దగ్గర ఏకాంబరం మనుషులకి మరో కాంట్రాక్టర్ మనుషులకి కొట్లాట జరుగుతుందనే మెసేజ్ వచ్చింది సార్. అలాగా? సరే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను. కరేపాకు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి నీ కారపొడి తీసుకొచ్చానమ్మా. లీలా, ఐఎమ్ సారీ. అర్జెంటుగా డ్యూటీ మీద నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అదేమిట్రా, ఇప్పుడేగా ఇక్కడే ఉంటానన్నా? నువ్వు వచ్చేసావు కదమ్మా, నాకేం భయం. ఏమండి, వెళ్ళాల్సిందేనా? లీలా, నేను వెళ్తున్నానన్నమాట, కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. ఐఎమ్ సారీ.
నేను కట్టేసింది ఎవరు? నా మనుష్యులే. నువ్విక్కడికి రావాలనే ఈ ఉచ్చు వేశానా ఈ పృథ్వీరాజు? నార్మల్ డిఎస్పి పృథ్వీరాజ్ గారు అను. డిఎస్పీ గారు అని నేను మర్యాదగా పిలిచినప్పుడు నువ్వు చెట్టెక్కి కూర్చున్నావు, నన్ను జైల్లో పెట్టించావు. అయినా నిన్ను క్షమించాను. నువ్వు నా కాళ్ళ కడ్డు తగిలితే విదిలించుకుని వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా గొంతుకే అడ్డుపడ్డావు, మింగుడు పడ్డం లేదు. అందుగడ నిన్ను చంపాలని తీర్మానించుకున్నాను. ఈ డిఎస్పి పృథ్వీరాజ్ మృత్యుంజయుడురా, నువ్వేం చంపగలరా? అలాగా గోపాల్, పంత ఏకాంబరం మళ్ళీ జన్మెత్తినా సరే నీ అంతం. గోపాల్, డిఎస్పి పృథ్వీరాజు గారిని మర్యాదగా సాగనంపు. అలాగే. డాక్టరమ్మ కవలలు పుట్టారమ్మా. అలాగా, లీల ఎలా ఉంది? ఆమెను కాపాడలేకపోయాను, చనిపోయింది.